హై ఫ్రెండ్స్! ఈరోజు పునః స్వగృహ కిచెన్‌లో మరొకసారి కొత్త వంటతో మీ ముందుకొచ్చాను. అదే పాలకూర, ఆలు అండి. చపాతీకి గానీ, రోటీకి గానీ, పూరికి గానీ, ధాబా స్టైల్‌లో చేసుకోవడం అండి. చాలా బావుంటుంది. అది మనం కలర్ చేంజ్ గాకుండా, పాలకూర కలర్ చేంజ్ గాకుండా ఎలా జేసుకోవాలో నేనిప్పుడు చూపించబోతున్నాను. దానికోసం నేను ఒక 2 కట్టల పాలకూరను సన్నగా కట్ జేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక 4 ఆలుగడ్డలు ఉడికించి పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాను. చాలా సింపుల్‌గా చేసుకునే పాలకూర, ఆలుగడ్డ రెసిపీని ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. సో, వీడియో చూసే ముందు ఏం చేయాలో తెలుసు గదా! నా వీడియోకొక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలండి. ఈ వాటర్ అనేవి మంచిగా వేడి గావాలి. వేడైనాక పాలకూరను మనం ఇందులో వేసి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. సో, ఇప్పుడు వాటర్‌ని బాగా వేడి గానివ్వాలి. చూడండి, వాటర్ అనేవి మంచి వేడైతున్నాయి. ఇప్పుడే మనము పాలకూరను అందులో వేసేసుకోవాలి. కట్ చేయకుండా అట్నే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. కానీ నేను కట్ చేశాను. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చూడండి, ఇట్లా వేసేసుకొని ఒక్క 2 నిమిషాలు ఉడకనివ్వాలి. మీలో ఎంతమందికి రెసిపీ అంటే ఇష్టమండి? ఆ కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారు? నా వంటలు ఎంతమందికి నచ్చుతున్నాయి? నేను తెలుసుకోవాలనుకుంటున్నాను గాబట్టి, నా వీడియోలు ఎక్కడి దాకా రీచ్ అయితున్నాయి అనేది నాకు మీరు కామెంట్ జేసి ఎంకరేజ్ జేస్తే నాకు ఇంకా వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ ఒస్తుంది. ఇది కొంచెం కుక్ అవ్వాలి. దాబా స్టైల్ రుచులు మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. దాబాలో ఎటువంటి మసాలాలు వాడతారు, టేస్టింగ్ సాల్ట్‌లు వాడతారు. అటువంటి అవసరం లేకుండా మనం ఇంట్లోనే దాబా ఫ్లేవర్ వచ్చేటట్టు గూడా చేసుకోవచ్చు. చూడండి, పాలకూర మొత్తం ఉడకాలిప్పుడు. ఇలా కొంచెం ఉడికినట్టు ఉడకాలండి. చూడండి, మంచిగా ఉడికినట్టు వెంటనే ఈ వాటర్‌ని స్ట్రెయిన్ చేయాలి. స్ట్రెయిన్ చేసేసి వెంటనే చన్నీళ్ళు పోసేయాలి. చన్నీళ్ళు పోయడం వలన కలర్ చేంజ్ కాదండి. మనం పాలకూర అనేది గ్రీనిష్‌గానే ఉంటుంది. చూడండి, ఇట్లా చన్నీళ్ళు పోసేయాలి. ఇది ఇప్పుడు చల్లారబెట్టుకుందాం. చూడండి, ఈ కలర్‌లో వచ్చేసింది మనకి. ఇప్పుడు ఇది కలర్ చేంజ్ కాదు. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఉట్టి పాలకూరని నేను మిక్సీ వేస్తున్నాను. అందులో ఏమీ వేయట్లేదు. ఉట్టి పాలకూరని మిక్సీ వేసి పెట్టుకుందాం. మనం ఏదైతే ఉడికించినామో ఆ పాలకూరను మిక్సీ వేసి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెమే వేసుకోవాలండి. ఆకుకూర కదా, కొంచెమే పడుతుంది ఆయిల్. ఆయిల్ వేడైనాక ఒక్క బిర్యానీ ఆకు వేస్తున్నాను. ఏమీ మసాలా వాడట్లేదు. ఒకటే బిర్యానీ ఆకు. తర్వాత తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర వేసినాక పచ్చిమిర్చి వేయాలి. ఇవి మంచిగా వేగాలండి. లేదంటే పచ్చి పచ్చిగా వస్తాయి. మనం అన్నీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఇవి మంచిగా వేగాలి. ఆల్రెడీ ఆలుగడ్డ ఉడకబెట్టినాం, పాలకూర ఉడకబెట్టినాం కాబట్టి ఇవి మంచిగా వేగాలి. తర్వాత ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ రావాలి మంచిగా. ఆనియన్ అనేది మంచిగా గోల్డెన్ బ్రౌన్ వస్తున్నాయి. ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేదాకా మంచిగా వేసుకుందాం. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మంచి టేస్ట్ ఉంటుంది. చపాతీకి గానీ, పూరికి గానీ, పుల్కాకు బాగా టేస్టీగా ఉంటుంది. ఫ్రైడ్ రైస్ కానీ, పులావ్ రైస్ కానీ బాగుంటుంది. పాలకూర ఇప్పుడు సీజన్ కాబట్టి ఇప్పుడు ఎక్కువ చేసుకోవచ్చు ఇది. ఇప్పుడు పసుపు, కొంచెం జీరా పౌడర్, పచ్చిమిర్చి వాడినాం కాబట్టి కొంచెమే కారం వేస్తున్నానండి. కారం, ధనియా పౌడర్, ఉప్పు. ఉప్పు అనేది కొంచెమే వేయాలండి ఇందులో. పాలకూరలో ఉప్పు ఎక్కువ పట్టది. కొంచెమే పడుతుంది, ఇసమైపోతుంది, లేకపోతే ఉప్పు ఎక్కువైపోతుంది. సో కొంచెమే ఉప్పు వేసుకోవాలి. తర్వాత కావాలంటే చూసి వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుపుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసేయాలి. ఇందులో కొన్ని వాటర్ వేసుకుందాం ఉడకడానికి. ఇది మొత్తం కొంచెం దీంట్లో నుంచి ఆయిల్ అంతా బయటకు వచ్చేదాకా ఉడికించుకోవాలి.
చూడండి, మనం చన్నీళ్ళు దించగానే చన్నీళ్ళు పోయడం వలన పాలకూర అనేది గ్రీన్ కలర్‌లోనే ఉంది. కలర్ చేంజ్ కాలేదు. ఈ టిప్ ఫాలో అయితే మనకు పాలకూర కలర్ చేంజ్ కాకుండా చక్కగా ఉంటుందండి. చూడండి, మనం వేసుకున్న పాలకూర అంతా మంచిగా ఉడికి ఇట్లా బబుల్స్ బయటకొచ్చేస్తున్నప్పుడు ఉడకబెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న ఆలు అండి. నేను 4 ఆలు తీసుకున్నాను. సో, ఇవి వేసేసుకొని మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. చాలా టేస్టీ కర్రీ అండి ఇది. వితిన్ మినిట్స్‌లో అయిపోతుంది. చాలా తొందరగా అయిపోతుంది. గెస్ట్‌లొచ్చినప్పుడు చేసుకోవడానికి వెరైటీ లాగా ఉంటుంది. ఈజీగా అయిపోతుంది. ఒక్క 5 నిమిషాలు మంచిగా ఈ పాలకూర గ్రేవీ అంతా ఆలుకు పట్టేస్తే సరిపోతుంది. మసాలా గ్రేవీ అంతా. మన పాలకూర, ఆలు కర్రీ అనేది దాబా స్టైల్‌లో రెడీ అయిపోయింది. చూడండి, మంచిగా కలుపుకొని దగ్గరకొచ్చేసింది మన కూర. ఇంక సరిపోయిద్ది. ఎప్పుడు గాని పాలకూరలో గాని, ఆలులో గాని ఉప్పు అనేది చాలా తక్కువ వేసుకోవాలండి. అందులో ఉప్పు కంటెంట్ ఆలులో గాని, పాలకూరలో గాని ఉప్పు కంటెంట్ కొంచెం ఎక్కువనే ఉంటుంది. నేను వేసిన ఉప్పు కరెక్ట్ సరిపోయింది. మనకు చిన్న పావు స్పూన్ వేసానండి. కరెక్ట్ సరిపోయింది. ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు. కరెక్ట్ సరిపోయింది. సో, ఫైనల్‌గా కొత్తిమీర వేసేసి గ్రీన్‌గా పాలకూర, ఆలు కర్రీ అనేది రెడీ అయిపోయింది. దించే ముందు ఫైనల్‌గా కొంచెం నెయ్యి టచప్ ఇవ్వాలండి. బావుంటుంది. కొంచెం నెయ్యి వేసుకుంటే అసలు టేస్ట్‌కి మనం హోటల్ దాబా అనేది మర్చిపోతాము. ఎప్పుడు ఇంట్లోనే గావాలి అని అనుకుంటేనే పాలకూర, ఆలు కర్రీని దాబా స్టైల్‌లో తయారు చేసుకొని ఫుడ్‌ని ఎంజాయ్ చేద్దాం. మీకు రెసిపీ రాకపోతే ఎవరిని ఫాలో అవ్వాలి? స్వప్న స్వగృహ ఛానెల్‌ని ఫాలో గాండి. మీకు నాన్ వెజ్ గాని, వెజ్‌లో గాని ఎటువంటి వెరైటీలకైనా స్నాక్స్ గాని, బ్రేక్‌ఫాస్ట్ గాని ఎటువంటి రెసిపీలకైనా స్వప్న స్వగృహలో అన్ని రెసిపీస్ అవైలబుల్‌లో ఉంటున్నాయి. మీకు ఇంకేమన్నా కొత్త రెసిపీలు కావాలంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ జేయండి. చూడండి, చాలా చక్కగా పాలకూర, ఆలు కర్రీ కార్తీక మాసం స్పెషల్. వేడి వేడిగా చపాతీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రండి, ఇంకెందుకు ఆలస్యం, చపాతీతో తినేద్దాం. నా వంటలు నచ్చితే ఏం చేయాలి? నా ఛానెల్‌కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. స్వప్న స్వగృహ కిచెన్. థాంక్ యూ.